కేంద్రంలో ఉన్న బీజేపీ చుట్టూనే మిగతా పార్టీలన్నీ తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ కూడా అలాగే ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఇక జనసేన అయితే తామే జూనియర్ బీజేపీ రేంజ్ లో సనాతన ధర్మాన్ని వెంటేసుకుని తిరుగుతోంది. అయితే గతంలో టీడీపీ బీజేపీని వదిలేసింది. అయితే తెర మీద మాత్రం ప్యాకేజ్ ఇవ్వలేదని, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని చెప్తోంది. కానీ అసలు రీజన్ అయితే తన్ను తొక్కేసి ఏపీలో బీజేపీ పగ్గాలు చేపడితే టీడీపీ కనిపించకుండా పోతుందన్న భయంతో చంద్రబాబు సైలెంట్ గా బీజేపీని పక్కకు తప్పించారన్న టాక్ అప్పట్లో బాగా నడిచింది. కానీ ఇప్పుడు జనసేనతో కలిసి కూటమిగా అడుగులు వేసింది. కానీ వెనుక బీజేపీ గోతులు తీస్తుంది అన్న భయం కూడా టీడీపీని వెంటాడుతోంది. అయితే వైసీపీ హయాంలో వైసీపీ బీజేపీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు. అయితే అప్పట్లో చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎంతో ట్రై చేసేవాళ్లు. కానీ ఎప్పుడూ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిందే లేదు. అయితే వైసీపీ అధికారంలోంచి దిగిపోయాక కూడా వైసీపీతో బీజేపీ రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ పెద్ద అమిత్ షాతో వైసీపీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డితో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు టీడీపీకి, జనసేనకు మింగుడు పట్టం లేదు. ఒక పక్క వైసీపీని టార్గెట్ చేసి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు చేసి జైల్లో పెడుతున్నారు. అలాగే వైసీపీ నేతల మీద రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే కూటమిలో ఉన్న బీజేపీ వెళ్లి వైసీపీతో మంతనాలు చేయటం చంద్రబాబుకు మింగుడు పడని విషయంగా మారింది. రీసెంట్ గా విజయసాయిరెడ్డి అమిత్ షాను కలిశారు. అరగంట సేపు ఈ భేటీ సాగిందంటూ సాయిరెడ్డి ట్వీట్ కూడా చేశారు. ఏపీ ప్రయోజనాలు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఈ భేటీ జరిగిందన్నారు. మూడవసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్, ఆగస్టులో కూడా విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రిని కలిశారు. కేంద్ర మంత్రి వచ్చి వైసీపీ ఫ్లోర్ లీడర్ తో భేటీలు ఏంటి అనే టాక్ నడుస్తోంది. అయితే బీజేపీ తెచ్చిన స్కీమ్స్ ని వైసీపీ పొగుడుతూ టీడీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. ఏపీలో రాజకీయం చూస్తే వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అన్నట్లుగా ఉంది. టీడీపీ కూటమిలో జనసేన, బీజేపీ ఫ్రెండ్స్ గా ఉంటే ఏపీకి సంబంధించినంత వరకు బీజేపీ వైసీపీని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తోంది. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని వైసీపీ అంటోంది. మరోవైపు ఈవీఎంల వల్ల ఫలితాలలో తేడాలొస్తున్నాయని, మళ్లీ బ్యాలెట్ సిస్టమ్ ని తీసుకురావాలని జగన్ వీలైనప్పుడల్లా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంటే జగన్ బీజేపీని అలర్ట్ చేస్తూ వస్తున్నారు. త్వరలో జమిలి ఎన్నికలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలాగైనా ఈవీఎం సిస్టమ్ ని తీసేసేలా చూడాలంటూ ఆయన సందర్భం ఉన్నప్పుడల్లా చెప్తూ వస్తున్నారు. ఇలాంటి టైంలో సాయిరెడ్డి, అమిత్ షాతో భేటీలపై ఆయా పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి. వైసీపీకి టీడీపీ ఏపీలో రాజకీయ ప్రత్యర్థి, కానీ బీజేపీ మీద అంత రాజకీయ వైరం ఉండదనే విషయం తెలుస్తోంది. అంటే ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో ఎలా స్నేహం చేస్తుందో, ఎవరికి హ్యాండ్ ఇస్తుందో, ఎవరిని పక్కన పెడుతుందో ఎవరికీ తెలియదు అనే విషయం ఈ భేటీల ద్వారా తెలుస్తోంది.